దీని మీద చర్చిస్తున్నాం అని చెప్పారు. దీనికి కలెక్టర్ గారు, సిపి గారు అట్లా ఇంకా ఖచ్చితంగా జరుపుతాం. సంస్కృతికి భిన్నంగా కాకుండా సంస్కృతికి నష్టం చేసే విధానాలు కానీ ఈ రోజు మహానగరంలో మేధావులందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు బీచ్ రో ఫెస్టివల్ 14 అయిన తర్వాత 14వ తారీఖు నాడు దిక్కునీళ్ళతోటి వాళ్ళ యొక్క దాదాపుగా వాళ్ళ యొక్క అధికారంలోనికి వచ్చే ముందు తప్పనిసరిగా డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, మహిళలకు అండగా నిలబడతాను అని మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు అయితే ఈ 2.5 సంవత్సరాల్లో ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా మహిళలను కించపరిచే విధంగానే జరుగుతూనే ఉంది. మొన్న గోదావరి పుష్కరాలు నిర్వహిస్తే 3 గంటల పాటు ప్రజలందరినీ ఆపేస్తే ఆ రోజు అనేక మంది మహిళలు మరి ఆ తొక్కిసలాటల్లో నలిగిపోవడం, చనిపోవడం జరిగింది. అటు అనకాపల్లి చెందినటువంటి లావణ్య విషయంలో కానివ్వండి, మొన్న పెందుతి చెందినటువంటి తనూజ విషయంలో కానివ్వండి, డబ్బు, అధికారం, రాజకీయ అండదండలు ఉంటే ఎటువంటి ఒత్తిడి ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా టీడీపీ పార్టీ రాజీ చేసేస్తుందని మగపిల్లలందరినీ మరి రెచ్చగొట్టే విధంగా ఈరోజు వాళ్ళ పరిపాలన సాగుతుంది. అదేవిధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖపట్నం బీచ్ ఈరోజు బీచ్ కోతకు గురి అయితే ఏమాత్రం పట్టించుకుని నివారణ చర్యలు చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైనా మనం ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఫ్యామిలీతో బీచ్కి వెళ్లే పరిస్థితి. అదే గోవాలో అయితే గోవా బీచ్కి వెళ్లే వాళ్ళు కేవలం విష సంస్కృతిని ప్రోత్సహించడానికి మాత్రమే గోవా బీచ్కి వెళ్లే పరిస్థితి. అటువంటిది గోవా తరహాలో గోవా సంస్కృతిని ఇంపోర్ట్ చేసే విధంగా ఈరోజు చర్యలు చేపట్టడం చూస్తుంటే మహిళల్ని ఎంత అవమానకరంగా గురి చేస్తున్నారనేది అర్థమవుతూనే ఉంది. మహిళలను ఉద్దేశించి అనేక ప్రసంగాలు చేస్తూ మరి కోడలు మగపిల్లాన్ని కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళలు మరి దిగజార్చే విధంగా మాట్లాడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 9,000 జంటలను తీసుకొచ్చి ఇక్కడ బికినీ ప్రదర్శనలు ఇప్పించి మరి పెట్టుబడులను రాబట్టుకోవాలన్న ఆలోచన చేయడం చూస్తుంటే అసలు ప్రతి పరిపాలనకు వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేయడం, ప్రతి ప్రభుత్వ రంగ సంస్థని విశాఖపట్నానికి సంబంధించిన బిమ్స్ని కూడా తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి. అంటే ప్రతిదీ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ చేయడం, దాని ద్వారా పెట్టుబడులు రాబట్టుకోవడం, దాని ద్వారా స్వలాభం పొందడం, తన్నమ్ముకున్న వాళ్ళు పచ్చచొక్క తమ్ముళ్ళు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా చర్యలు చేపట్టడం. ఇదంతా చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. ఇదే కనుక కంటిన్యూ అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ బీచ్ ఫెస్టివల్ ఏదైతే మీరు కండక్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ చిన్నబాబు రాసలీలన్నీ కూడా మరి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీకేమైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే పక్క ప్రాంతాలకు వెళ్ళని తప్పించి మాట్లాడితే సింగపూర్ చేస్తాను, జపాన్ చేస్తాను, విదేశాలను తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేయడం, వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి మరి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారనుకోవడం అది మనం పొరపాటు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాం.